హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లినికల్ SAS ట్యుటోరియల్ ఇన్ తెలుగు. ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం ఏం నేర్చుకుందామంటే SASలో గ్లోబల్ ఆప్షన్స్ని ఎలా వాడొచ్చు. ఈ గ్లోబల్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఈ గ్లోబల్ ఆప్షన్స్ అంటే గ్లోబల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ మీరు ఎక్కడైనా రాయొచ్చు SASలో. ఇప్పుడు ఇన్పుట్ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అది కంపల్సరీగా డేటా సెట్ తర్వాత మాత్రమే రాయాలి. కార్డ్ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీగా ఇన్పుట్ తర్వాతే రాయాలి. కానీ ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఇప్పుడు మనం ఏవైతే నేర్చుకుంటామో ఇవి SASలో ఎక్కడైనా రాయొచ్చు. అంటే SAS ప్రోగ్రామ్ మీదన రాయొచ్చు, కిందన రాయొచ్చు, మధ్యలోని రాయొచ్చు. మీరు ప్రోగ్రాంలో ఎక్కడైనా రాయొచ్చు ఈ పర్టికులర్ ఆప్షన్స్ని. అందుకనే దీన్ని గ్లోబల్ ఆప్షన్స్ అని అంటాం. అయితే ఇంకొక యూసేజ్ ఉంది గ్లోబల్ ఆప్షన్స్ వల్ల. ఒక్కసారి కానీ ఈ గ్లోబల్ ఆప్షన్స్ అనేవి యాక్టివేట్ అయితే మళ్ళీ మీరు డీయాక్టివేట్ చేసినంత వరకు కూడా ఈ గ్లోబల్ ఆప్షన్స్ అనేవి కంటిన్యూనే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్కి కూడా మీరు ఒక ప్రోగ్రామ్ కోసం రాస్తారు, కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ లాస్ట్ ప్రోగ్రామ్కి ఏవైతే రాశారో ఈ ఆప్షన్స్ అనేవి నెక్స్ట్కి కూడా కంటిన్యూ అవుతాయి డిఫాల్ట్గా. అయితే ఈ పర్టికులర్ గ్లోబల్ ఆప్షన్స్ వల్ల ఏంటి యూజు, ఎలా రాస్తాము అనేది వన్ బై వన్ ఇక్కడ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ ఛానల్ను అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ సిరీస్ మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మనం వీడియోలోకి జంప్ అవుదాం. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఎలా అని ప్రాక్ అంటున్నాను అంటే ప్రొసీజర్ అని, ప్రింట్ అంటున్నాను ప్రింట్ చేయమని, డేటా అంటున్నాను. నా డేటా సెట్ని ఏముంది, నా దగ్గర చాలా డేటా సెట్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ లైబ్రరీస్లోకి వెళ్తే ఇక్కడ మీరు SAS హెల్ప్ అనేది చూసినట్టయితే ఇక్కడ చాలా డేటా సెట్లు ఉన్నాయి. ఓకే, ఒక ప్లెంటీ ఉన్నాయి అసలు. సో ఏదో ఒక డేటా సెట్ని తీసుకుంటున్నాను. SAS హెల్ప్ లైబ్రరీలో క్లాస్ అనే ఒక డేటా సెట్ని తీసుకుంటున్నాను. సెమీకోలన్ ఇచ్చి రన్ చేస్తున్నాను. అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ పీస్ని రన్ చేస్తున్నాను. ఏమవుతుంది? ఇది అవుట్పుట్ విండో డిస్ప్లే అవుతుంది. బాగుంది, ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. అలా కాకుండా నాకు ఇక్కడ ఒక టైటిల్ కావాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై స్టూడెంట్ డేటా అనేది టైటిల్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా రాయొచ్చు? నేను ఇక్కడ ఒక చిన్న ఎంటర్ ఇచ్చి టైటిల్ అని రాసి, ఓకే, సో టైటిల్ అని రాసి కొటేషన్స్లో రాయాలి కంపల్సరీగా. ఇది సింగిల్ కొటేషన్సా డబుల్ కొటేషన్స్ మీ ఇష్టము. సో దిస్ ఈజ్ మై ఓకే స్టూడెంట్స్ డేటా అనేది ఒక టైటిల్ రాస్తున్నాను, సెమీకోలన్ ఇస్తున్నాను. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ ఈజ్ మై స్టూడెంట్స్ డేటా అనేది టైటిల్ వచ్చింది. ఓకే, బాగుంది. అలానే నాకు ఒక ఫుట్ నోట్ రాయాలనుకుంటున్నాను, థ్యాంక్ యూ అని కిందని, ఈ పర్టికులర్ అవుట్పుట్ కిందని. అది కూడా చేయొచ్చు. ఏం రాయాలంటే దానికోసం నేను ఫుట్ నోట్ అని చెప్పి కొటేషన్స్లో థ్యాంక్ యూ అనే ఫుట్ నోట్ రాశాను అనుకోండి. ఆ ఫుట్ నోట్ అనేది మీకు అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ రాయడం అయితే ప్రోగ్రామ్ పైన రాశాను, కానీ ఆ ఫుట్ నోట్ డిస్ప్లే అవ్వడం మాత్రం కంపల్సరీగా కిందనే డిస్ప్లే అవుతుంది. మీరు కావాలంటే చూసుకోండి. సేమ్ ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ అనే ఫుట్ నోట్ కిందనే వచ్చింది. అలా కాకుండా నాయుడు నాకు 2-3 టైటిల్ రాయాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ టైటిల్ స్టేట్మెంట్నే టైటిల్ 1 అని రాస్తారు. ఇది ఫస్ట్ టైటిల్ అనుకుంటే నెక్స్ట్ టైటిల్ మనం ఏం రాయాలనుకుంటున్నామో అది రాస్తాము. టైటిల్ 2 అని రాసి ఇంకేదైనా మీరు టెక్స్ట్ రాసుకోవచ్చు. ఆఫ్ టుడే అంటే దిస్ ఈజ్ మై స్టూడెంట్స్ డేటా ఆఫ్ టుడే అనేది రాయాలనుకుంటున్నాను. సో అందుకోసం టైటిల్ 2 రాశాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్టయితే మీకు 2 టైటిల్స్ వస్తాయి. ఆఫ్ టుడే అనేది ఇంకో టైటిల్ వచ్చింది. ఓకే, 2 రాసాము, 3 రాసాము, 4 రాసాము, అలా ఎన్ని టైటిల్స్ రాయొచ్చు అంటే మ్యాక్సిమం మీరు ఇక్కడ మీరు చూసినట్టుగైతే టైటిల్ 10 ఇంతవరకు రాసుకోవచ్చు అండి. 10 టైటిల్ రాసుకోవచ్చు మీరు. ఒక ప్రోగ్రాంలో టైటిల్ 1, 2, 3, 4, 5 అని చెప్పి 10 టైటిల్ రాయొచ్చు మీరు. ఇది మేబీ నేనేం చెప్తున్నానంటే దిస్ లాస్ట్ టైటిల్ ఆఫ్ మైన్ అనేది ఒక టెక్స్ట్ రాస్తున్నాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఇదేం చెప్తుందంటే ఇది 10వ టైటిల్లా డిస్ప్లే అవుతుంది మన రిపోర్ట్లో. ఇక్కడ చూడండి, లాస్ట్ టైటిల్ ఆఫ్ మైన్. ఇది ఫస్ట్ టైటిల్, ఇది సెకండ్ టైటిల్, ఇది 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th వరకు బ్లాంక్లు ఉన్నాయి. 10th టైటిల్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో మీకు అవుట్పుట్ అనేది
టైటిల్లో ఇలా కావాలి అనుకుంటే, అవుట్పుట్లో టైటిల్స్ కావాలంటే మీరు ఇలా రాయొచ్చు. అలానే మీకు ఇదే ఫెసిలిటీ ఫుట్ నోట్స్లో కూడా ఉంది. ఎలా అంటే ఫుట్ నోట్ 1 అన్నప్పుడు థ్యాంక్ యూ అనేది ఒక ఫుట్ నోటు. ఓకే, రెండో ఫుట్ నోట్ ఏం రాయాలనుకుంటున్నానంటే మన ఇష్టం అండి, మనకు నచ్చింది రాసుకోవచ్చు టెక్స్ట్ ఏదైనాను. సో ఇక్కడ దీనికి ఫుట్ నోటు 2 అని పెడుతున్నాను. దీనికి వచ్చేసి సెకండ్ ఫుట్ నోట్ ఏం చెప్తున్నానంటే బాయ్ అని ఇంకో ఫుట్ నోటు. జస్ట్ ఇమాజిన్. ఇంకో ఫుట్ నోట్ ఏం రాస్తున్నానంటే ఫుట్ నోట్ ఓకే ఫుట్ నోట్ ఎక్కడేం రాస్తున్నానంటే 3 అని రాస్తున్నాను, లేదా 10 అని రాసేద్దాం డైరెక్ట్ దీనికి కూడా. సో ఇక్కడ చేస్తే ఎండ్ అనేది ఇంకొక టెక్స్ట్ రాస్తున్నాను. ఏమవుతుందంటే ఈ టైటిల్స్ ఫుట్ నోట్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి? థ్యాంక్ యూ అనేది ఫస్ట్ ఫుట్ నోటు, బాయ్ అనేది సెకండ్ ఫుట్ నోటు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ బ్లాంక్లు వచ్చాయి. 10th ఫుట్ నోట్ ఎండ్ అనే ఫుట్ నోట్ ఇవ్వాలనుకుంటున్నాము, వచ్చింది. ఇలా మీకు ఏంటంటే టైటిల్స్ ఫుట్ నోట్స్ కావాలనుకుంటే మనం రాసుకోవచ్చు. అయితే గ్లోబల్ ఆప్షన్ అని చెప్పావు కదా, ఏంటి యూజు అంటే ఇప్పుడు నేను saserp.classic కాబట్టి ఇది రాస్తున్నాను. అలా కాకుండా నేను కాపీ చేసుకొని ఈ ప్రోగ్రామ్ పేస్ట్ చేసి ఇక్కడ నాకు హార్ట్ అని ఇంకో డేటా సెట్ ఉంది. ఎక్కడ మనకు ఆ డేటా సెట్లోనే ఇక్కడ మన లైబ్రరీస్ లొకేషన్లోనే ఇక్కడ చూస్తే వర్క్ లైబ్రరీ saserp లైబ్రరీలో హార్ట్ కదా, సెలెక్ట్ చేయండి. హార్ట్ హెచ్ అని సెలెక్ట్ చేసి చూడండి, హార్ట్ అని ఒక డేటా సెట్ ఉంది. ఎంత ఉంది అంటే చాలా పెద్ద డేటా సెట్ ఇది. ఇది చూడండి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ప్లెంటీ వేరియబుల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి? 17 కాలమ్లు, 5209 రోస్ ఉన్నాయి. అంత పెద్ద డేటా సెట్ ఇది. అయితే దీన్ని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, ప్రింట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, సేమ్ అవుట్పుటే. కొంచెం టైం తీసుకుంటుంది ప్రింట్ అవ్వడానికి, ఎందుకంటే పెద్ద డేటా సెట్ కాబట్టి. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? మనకి రిజల్ట్ వచ్చేసింది. ఇగోండి ఇలా మనకి అవుట్పుట్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగైతే ఆటోమేటిక్గా అన్నీ కావాల్సిన అన్ని రికార్డ్స్ మనకు అవుట్పుట్లో వచ్చేస్తాయి. లేదు నాకు 5900 రికార్డుల లేకపోతే 5209 రికార్డులు ప్రింట్ చేయాలని లేదు, ఈ పర్టికులర్ డేటా సెట్ నుంచి ఓన్లీ ఫస్ట్ 10 అనేవే చాలు అనుకున్నాం అనుకోండి. దానికన్నా ముందర ఇంకోటి చూద్దాం. ఏంటంటే ఇప్పుడు అవుట్పుట్లో రిజల్ట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మనం రిజల్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి అవుట్పుట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? టైటిల్ అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ టైటిల్ ఇవ్వలేదు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి కూడా ఈ టైటిల్ కావాలి అనుకున్నాం అనుకోండి. ఈ సాఫ్ట్వేర్లోనే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఇక్కడ రాస్తే నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ అవ్వట్లేదు. కానీ మీరు రెగ్యులర్ SASS ఏదైతే వాడతారో, ఏది మీరు రియల్ టైంలో వాడేది, ఒక్కసారి కానీ యాక్టివేట్ చేస్తే నెక్స్ట్కి కూడా అవి కంటిన్యూ అవుతాయి. సో అందుకని అవి ఇక్కడ మళ్ళీ మీకు డిస్ప్లే చేయట్లేదు. ఇక్కడ మీకు ఏమైనా కొత్త టైటిల్ కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఆ పర్టికులర్ స్టడీకి తగ్గట్టుగా మీరు టైటిల్ని ఇచ్చుకోవచ్చు. మీరు ఒక్కసారి టైటిల్ యాక్టివేట్ చేస్తే జనరల్గా ఉండే ఆ సాఫ్ట్వేర్లో రెండో ప్రోగ్రామ్కి కూడా అవే టైటిల్ వస్తాయి. లేదు నాకు టైటిల్ వద్దు, ఫుట్ నోట్లు వద్దు అని చెప్పాలనుకున్నాను అనుకోండి, డీయాక్టివేషన్ చేయడానికి ఏమని చెప్పాలంటే టైటిల్ సెమీకోలన్ ఇచ్చి అలాగే ఫుట్ నోటు సెమీకోలన్ ఇచ్చాను అనుకోండి, ఇంకా డిఫాల్ట్గా ఇప్పుడు రాశాను అనుకోండి ఇలాగా, అప్పుడు మరి మీకు ఈ టైటిల్ ఫుట్ నోట్స్ నెక్స్ట్ అవుట్పుట్కి జనరల్గా అయితే కంటిన్యూ అవ్వవు. ఓకే, సో ఇలా మనం డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైటిల్ ఫుట్ నోట్ రాయడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా టైటిల్స్ ఫుట్ నోట్స్ ఈ కొత్త సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా ఇది తీసేస్తుంది. లాగ్లోకి చెక్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాము. ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, ఆప్షన్స్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి రిజల్ట్లో టైటిల్స్ ఫుట్ నోట్స్ మనకి ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా టైటిల్ ఫుట్ నోట్స్ కనిపించాలి, అది కదా మనం అనుకుంటున్నాం 5000 రికార్డుకి. సో టైటిల్ ఫుట్ నోట్లు కనిపించాలి, కానీ అవి ఏవి కనిపించవు ఇక్కడ మనకి. ఎందుకు అంటే సో దీనికి మళ్ళీ టైటిల్ కావాలి అంటే మళ్ళీ మనం సపరేట్గా రాసుకోవచ్చు. మళ్ళీ టైటిల్ 1 అనో టైటిల్ 3 అని రాసుకోవచ్చు. లేదు టైటిల్ వద్దు అనుకుంటే ఇలా డీయాక్టివేట్ చేయొచ్చు. అలా కాకుండా నాకు ఒక్క టైటిల్ ఫుట్ నోట్కి తప్పించే మిగతా ఏ గ్లోబల్ ఆప్షన్ అయినా మనము ఆప్షన్స్ అని రాస్తామండి. ఇదేం చేస్తుందంటే ఆప్షన్స్ అని అన్నాం అనుకోండి, OPTIONS ఆప్షన్స్ అని ఇచ్చి ఇందులో ఎన్ని ఉన్నాయి? 5000 రికార్డులు ఉన్నాయి. నాకు అలా వద్దు, OBS అనే ఆప్షన్ ఇచ్చి నాకు ఫస్ట్ 10 రికార్డ్సే కావాలని చెప్పాను అనుకోండి, OBS = 10 అని అనుకోండి, నాకు 5000 రికార్డులు ఉన్న అవుట్పుట్లో నాకు వచ్చే అవుట్పుట్ అయితే జస్ట్ ఫస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుందండి.
ఇదే కాదు, ఇప్పుడు నెక్స్ట్ అవుట్పుట్ అయినా నేను ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఇంకోటి ఉంది, ఇదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, ఎన్ని వస్తాయి అప్పుడు నాకు ఇక్కడ 19 వస్తున్నాయి. ఎందుకు? యాక్చువల్గా ఇవి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం రాసాము ఈ ఆప్షన్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కూడా ఇది రాయాలి అంటే దీన్ని మీరు మరొకసారి ఇక్కడ రాసి ఆప్షన్స్ OBS = 10 అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి 10 రికార్డ్సే వస్తాయండి. అలా కాదు, నాకు 10 రికార్డ్స్ అని చెప్పాను కానీ ఒకటో దాని నుంచి తీసుకోమని ఎలా చెప్తున్నాను? SAS డిఫాల్ట్గా అది తీసుకుంటుంది. నాకు అలా వద్దు, ఫస్ట్ నుంచి తీసుకోవడం వద్దు. అప్పుడు ఏం చెప్పాలంటే SASకి 5వ దాని నుంచి 10వ దాని వరకు తీసుకోని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తాను? FIRST OBS ఫస్ట్ OBS = 1 అని చెప్పి అండ్ ఫస్ట్ OBS = 5 అని చెప్తున్నాను. OBS = 10 అని చెప్తే 5 నుంచి 10th రికార్డ్ వరకు ఉండే డేటాను తీసుకోమని చెప్తున్నాను. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, 5 నుంచి 10th వరకు ఉండే డేటా మాత్రమే వచ్చింది, కాకపోతే అన్ని కాలమ్స్ వస్తాయి మీకు కావాలనుకుంటే. ఓకే, అలా రాయొచ్చు. అండ్ అలా కాకుండా ఇంకోసారి కొన్నిసార్లు ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కొన్ని న్యూమరిక్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు క్యారెక్టర్ మిస్సింగ్ వాల్యూ డిఫాల్ట్గా బ్లాంక్ లాగా వస్తున్నాయి, కానీ ఏజ్ CHD డయాగ్నోసిస్ అనే వేరియబుల్ న్యూమరిక్, ఇక్కడ మిస్సింగ్లు డాట్లు ఉన్నాయి. కానీ క్లయింట్ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఇవి డాట్లు వద్దు, ఎక్కడైనా న్యూమరిక్ మిస్సింగ్ వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఏజ్ డెత్ దగ్గర కూడా మిస్సింగ్లు ఉన్నాయి. ఈ మిస్సింగ్లు ఎక్కడున్నా కూడా నాకు బ్లాంక్ లాగే కావాలంటే క్యారెక్టర్కి ఎలాగైతే మనకి ఇక్కడ బ్లాంక్లు వస్తున్నాయో అలాంటి బ్లాంక్లే ఇక్కడ కావాలని చెప్పాలనుకున్నాం అనుకోండి. సో అది మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఏం చెప్తాను అంటే ఇంకొక ఆప్షన్ రాసి ఆప్షన్స్ మిస్సింగ్ = అని రాసి కొటేషన్స్లో ఏమి ఇవ్వకపోతే ఇప్పుడు ఆ న్యూమరిక్ మిస్సింగ్ వాల్యూలు కూడా బ్లాంక్ లాగే రీడ్ అవుతాయి, బ్లాంక్ లాగే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏమైంది? న్యూమరిక్ మిస్సింగ్ వాల్యూకి డాట్లు వచ్చేవి, ఇప్పుడు ఆ డాట్లు రావడం మానేసాయి. ఏజ్ డెత్కి కూడా డాట్లు వచ్చాయి, ఆ డాట్లు రావడం లేదు. డాట్స్ అంటే SAS టెర్మినాలజీ ప్రకారం పీరియడ్స్. ఎనీ డిఫాల్ట్ న్యూమరిక్ మిస్సింగ్ వాల్యూ ఉంటే అది డిఫాల్ట్గా మిస్సింగ్ వాల్యూ డాట్తో డిస్ప్లే చేస్తుంది. మీకు ఆ డాట్లు వద్దు అనుకుంటే కొటేషన్స్లో మనం ఏమేమి రాస్తామంటే డైరెక్ట్గా మిస్సింగ్ = అనే కొటేషన్స్ రాసి అందులో పెట్టుకోవచ్చు. ఇంకొకటి రాయొచ్చు, నాకు ఏవైతే ఈ పర్టికులర్ 5 నుంచి 10 రికార్డులు ఉన్నాయో వాటికి ఎక్కడైతే మిస్సింగ్ ఉందో దాని దగ్గర 0 పెట్టి అని చెప్పేసాను అనుకోండి. సో ఇప్పుడు అదే అవుట్పుట్ మీకు రన్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, మిస్సింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ 0లు అయిపోయినాయి. తొలి బ్లాంక్లు వచ్చినాయి, ఇప్పుడు అన్ని 0లు కావాలంటే 0లు అయిపోయినాయి. సో మనం ఇలా కూడా మన అవుట్పుట్ని మన గ్లోబల్ ఆప్షన్స్ని వాడుకోవచ్చు. టైటిల్ అనేది ఒక గ్లోబల్ ఆప్షను, ఫుట్ నోట్ అనేది ఒక గ్లోబల్ ఆప్షను, ఫస్ట్ OBS అనేది ఒక గ్లోబల్ ఆప్షను, OBS అనేది ఒక గ్లోబల్ ఆప్షను, మిస్సింగ్ అనేది కూడా ఒక గ్లోబల్ ఆప్షన్. ఓకే, అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ రన్ చేసినా డిఫాల్ట్గా ఈ నోట్స్ సోర్స్ అనేది ఈ బ్లాక్ కలర్ బ్లూ కలర్ అనేది ప్రతిసారి మెసేజ్లు అయితే లాగ్లో ప్రింట్ అవుతున్నాయి. నాకు ఏం చెప్తున్నానంటే ఒక ఆప్షను, ఇక్కడ నుంచి ఏవైతే ప్రోగ్రామ్ ఇప్పుడు నేను రన్ చేస్తానో నాకు నో నోట్స్, ఓకే, నో సోర్స్ SOUR నో సోర్స్ అని రాస్తున్నాను. ఏం చెప్తున్నాను దీనికి? నాకు నోట్స్ సోర్సు వద్దని చెప్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్లో తేడా లేదు, కానీ ఈ లాగ్ మెసేజ్లో చూడండి మరి ఇంక లాగ్లో మరి ఇంక బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఏం రావు, ఇంకా అన్నీ డియాక్టివేట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆప్షన్స్ నో నోట్స్ నో సోర్స్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ నుంచి ఏ ప్రోగ్రాములు రన్ చేసినా కూడా నాకు నోట్స్లో సోర్స్ మెసేజ్లు అనేవి డిఫాల్ట్గా ఇంకా రావు. సో ఈ రకంగా మనం గ్లోబల్ ఆప్షన్స్ని వాడుకోవచ్చు. టైటిల్, ఫుట్ నోటు, తర్వాత మీకు ఏం రాస్తున్నామంటే OBS ఫస్ట్ OBS అని రాసాము. కానీ నెక్స్ట్ అవుట్పుట్కి నాకు ఇప్పుడు sasref.heart ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఎన్ని రికార్డులు ఉన్నాయో మొత్తం అన్ని రికార్డులు ప్రింట్ చేయాలని చెప్పాలన్నాను అనుకుంటా. స్టార్టింగ్ నుంచి మొత్తం అన్నీ ప్రింట్ చేయాలని చెప్పాలనుకున్నాను. డిఫాల్ట్ ఎలాగైతే ఇంతకు ముందర పనిచేసిందో అలా కావాలనుకున్నాను అనుకోండి. ఈ ఆప్షన్ని రీసెట్ చేయాలంటే ఎలా చేస్తానంటే ఇవన్నిటిని డియాక్టివేట్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ OBS = 1 అంటాను. స్టార్టింగ్ 1 నుంచే తీసుకో అని చెప్పేస్తాను మళ్ళీ. అండ్ OBS = 20 రాస్తానా 30 రాస్తానా, నాకు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో డేటా సెట్లో నాకు తెలియదు రియల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో. ఉన్న అబ్జర్వేషన్ మొత్తం అన్నీ తీసుకోవాలని చెప్పాలనుకోండి, అప్పుడు దీన్ని OBS = max అని రాస్తాను. మ్యాక్సిమం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవే తీసుకుంటుంది. అలా కాకుండా ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూలు ఉన్నాయో వాటిని పీరియడ్ కిందే చూపించాలనుకోండి, ఇలా డాట్ అని పెడితే సరిపోతాయి. నాకు మళ్ళీ నోట్స్ అండ్ సోర్స్ మెసేజెస్ లాగ్లో డిస్ప్లే కావాలనుకున్నాను అనుకోండి, సో డైరెక్ట్గా నోట్స్ సోర్స్ అని రాస్తే చాలండి.
ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు? మొత్తం ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డుని, అన్ని వేరియబుల్ని డిస్ప్లే చేయాలని చెప్తున్నాను. సో కొంచెం టైం ఎక్కువ తీసుకొని చూడండి, మొత్తం ఎన్ని రికార్డులు ఉండాలి, 5000 రికార్డులు ఉండాలనుకున్నాం కదా, 5000 రికార్డుల డేటా కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయిందండి అవుట్పుట్లో. అలా కాకుండా లాగ్లో కూడా మీరు చూసుకున్నట్టుగైతే ఏమవుతుంది అంటే నోట్స్ సోర్స్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా ఏమేమి ఆప్షన్స్ డీయాక్టివేట్ చేశాను, డిఫాల్ట్గా స్టార్టింగ్ అబ్జర్వేషన్ 1 నుంచి తీసుకోమని చెప్పాను, రీడ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం అబ్జర్వేషన్స్ అనేవి తీసుకోమని చెప్పాను, రీడ్ అవుతుంది. మిస్సింగ్లు ఏవైనా న్యూమరిక్స్ ఉంటే డాట్ల కింద పెట్టమని చెప్పాను. ఇక్కడ చూడండి, డాట్ల కింద పెట్టిందా లేదో చూద్దాము. ఇగోండి, ఎక్కడైతే మిస్సింగ్లు ఉన్నాయో అవన్నీ డాట్ల కింద అంటే మీకు ఇందానికి ఏదైతే డిఫాల్ట్గా యాక్టివ్లో ఉందో అవన్నిటిని డీయాక్టివేట్ చేయాలంటే ఇది, మళ్ళీ అవన్నీ యాక్టివేట్ చేయాలంటే ఈ ఆప్షన్ రాస్తే సరిపోద్దండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నేమ్ను మనము గ్లోబల్ ఆప్షన్స్ అంటాము. ఈ గ్లోబల్ ఆప్షన్స్ అనేవి శాస్లో చాలా ఇంపార్టెంట్. మీ అవుట్పుట్ తాలూకా సైజ్ని ఎంత కావాలి, ఎంత ఉండాలి, ఇవన్నిటిని మనం ఇక్కడ ఈ పర్టికులర్ గ్లోబల్ ఆప్షన్స్తో కంట్రోల్ చేయొచ్చండి. సో మీకు ఈ గ్లోబల్ ఆప్షన్స్ క్లాస్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోలు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్స్ మీరు ఏమైనా ఉంటే కొత్తగా పెడతారనుకుంటే పెట్టండి. మీరు ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి వీటి మీద రికార్డ్ చేయండి అని కానీ, ఏమైనా కొత్త కాన్సెప్ట్లు కానీ ఏమైనా చేయాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్తో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఈ వీడియోలు షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను. సో అసలు ఒక కామెంట్ పెట్టండి, జనాలు ఏమంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు ఈ వీడియోని? ఇండియా నుంచి చూస్తున్నారా, హైదరాబాద్ నుంచా, బెంగళూరు నుంచా, ముంబై నుంచా, లేకపోతే కెనడా నుంచా? సో ఒక్కసారి నాకు చెప్తే అసలు నా రీచ్ ఎంతవరకు వెళ్తుంది అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. ఎవరెవరు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఎలా చూస్తున్నారనే విషయం కూడా నాకు తెలుస్తుంది. మీరు కామెంట్లో మీరు ఏ కంట్రీ నుంచో జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. నేను ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు ఈ కంటెంట్ అనేది తెలుగులో ఇవ్వడం కోసం. మీరు ఇటువంటి చిన్నవి చేయండి, డెఫినెట్గా నాకు బూస్ట్ అవుతుంది.